యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? ఏంటి ఈ ప్రాజెక్ట్ ఇది? సార్ మా ప్రాజెక్ట్ చూస్తుంటే ఇది సోలార్ ఫస్ట్ ఇచ్చేద్దాం. సార్ మా ప్రాజెక్ట్ వచ్చేసి రాకర్ బోగీ రోబోట్. రాకర్ బోగీ రోబోట్. ఓకే. సో ఏంటి అంటే సార్ ఇక్కడ వీల్స్ చూస్తే 3 వీల్స్ ఉన్నాయి అట్ ఈక్వల్ డిస్టెన్స్. 3 వీల్స్ ఉన్నాయి. ఓకే. ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఈక్వల్ డిస్టెన్స్. యా ఇట్ సైడ్ కూడా అంతే ఉంది. ఈ మెకానిజం టోటల్ 6 వీల్స్ ఉన్నాయి. ఓకే. ఈ మెకానిజాన్ని రాకర్ బోగీ మెకానిజం అంటారు. రాకర్ బోగీ మెకానిజం. ఓకే ఫైన్. ఓకే ఏంటంటే ఇది ఇలాంటి మెకానిజం నాసా ఇండస్ట్రీ. ఎందుకంటే శాటిలైట్ రోబోట్స్ అంటే అదర్ ప్లానెట్స్ మీద ఎప్పుడైతే శాటిలైట్స్ అవి తీసుకుంటారు అప్పుడు సర్ఫేసెస్ అన్ని అన్ఈవెన్గా ఉంటాయి. క్లీన్ వాట్స్ ఎలా ఉంటుంది చాలా ఉంటాయి. సో దానికోసం చెప్పి బ్యాలెన్స్ ఇంపార్టెంట్. అప్పుడు అదర్ ప్లానెట్కి వెళ్తున్నాము అంటే ఏంటి అక్కడ అనాలిసిస్ ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఉంటాయి మొత్తం మనకి అంతా ప్లేన్గా ఉంటుంది సర్ఫేస్ అన్ఈవెన్ ఉంటుంది. సో మొత్తం కంప్లీట్ అనాలిసిస్ కోసం ఆ ఎక్విప్మెంట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఫ్లిప్ అవ్వకుండా ఈ వీల్స్ ఉంటే ఫ్లిప్ అవుతుంది. ఎలా అప్స్గా వెళ్ళేటప్పుడు ఏంటంటే మిడిల్ వీల్ అడ్జస్ట్ ఇట్స్ హైట్ అనమాట. సో అడ్జస్ట్ అవ్వడం వల్ల వెయిట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది టోటల్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెకానిజంగా నాసా అండ్ ఇస్రో కొనుక్కుంటున్నాం సార్. సో మేమేం అనుకున్నామంటే మా ప్రాజెక్ట్గా ఆ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ తీసుకొని ఇప్పుడు రాకర్ బోగీ మెకానిజం అయితే చేసాం. బట్ మా రోవర్కి కొంచెం మల్టీ టాస్కింగ్ రోవర్గా చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం రాకర్ బోగీ మెకానిజం పెట్టాం. ఫస్ట్ స్టెబిలిటీ వెళ్ళేటప్పుడు స్టేబుల్గా ఉండాలి. సెకండ్ వన్ ఏంటంటే మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సర్స్ యూజ్ చేస్తాం. ఏంటి అంటే అల్ట్రాసోనిక్ సెన్సర్, సాయిల్ మాయిశ్చర్ సెన్సర్, టెంపరేచర్ సెన్సర్ అండ్ గ్యాస్ సెన్సర్. సో నేను కొన్ని సెన్సర్స్ బేసిక్ సెన్సర్స్ పెట్టాను. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఒక ESP32 మాడ్యూల్ కూడా యూజ్ చేసుకున్నాం. ఈ మాడ్యూల్ ఏంటంటే మనకి వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది. మన వైఫై దీన్ని కనెక్ట్ చేస్తే డేటా పాస్ ఆన్ చేస్తాం. అండ్ ఇది సో ఒక IP అడ్రస్లో మనకి వీడియో ఫుటేజ్ వస్తుంది. కెమెరా పెట్టుకున్నాం కాబట్టి రోవర్ ఎక్కడికి వెళ్ళినా వీడియో ఫుటేజ్ అనేది మనకు వస్తుంది. సెకండ్లీ ఏంటంటే మనం డేటా ఈ పారామీటర్స్ ఏవైతే ఎన్వైరన్మెంట్ పారామీటర్స్ ఉన్నాయో అవి మనం చూడడానికి కంట్రోల్ చేయడానికి రోవర్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రైట్ లెఫ్ట్ అలా కొన్ని కమాండ్స్ చేయడానికి కూడా మనం ఇంకొక డాష్బోర్డ్ యూజ్ చేస్తాం. అదర్ IP అడ్రస్. సో అలా IP అడ్రస్ యూజ్ చేసి డాష్బోర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఈ రోవర్ ఏదైతే ఉందో కెమెరా ఉంది కాబట్టి వెళ్ళిన మొత్తం ఏరియా మనం చూడొచ్చు. సో దాని ద్వారా ఏంటంటే ఎవరైతే పీపుల్ వెళ్ళలేని ప్లేసెస్ కూడా రోవర్ని తీసుకెళ్ళచ్చు. అక్కడ ఎలా ఉంది ఏంటి అని చూడొచ్చు. అది ఒక అడ్వాంటేజ్. అండ్ ఆల్సో ఈ చుట్టూ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో మనం ఒక బేసిక్ ఎన్వైరన్మెంట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే సార్ మేము అల్ట్రాసోనిక్ సెన్సార్ పెట్టుకున్నాం. సో ఏంటంటే ఇది ఆబ్స్టికల్ ఏదైనా ఉందా లేదని మనకి డిటెక్ట్ చేసి చెప్తారు. ఇక్కడ 15 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ముందు వరకు ఏదైనా ఆబ్స్టికల్ ఉంటే ఇది ఆగిపోవాలి. మాది సెమీ అటానమస్ సార్. ఎందుకంటే ఇది వెళ్ళి ఇది ప్రోటోటైప్ కాబట్టి మీకు సెమీ అటానమస్గా చేస్తుంది. అటానమస్ చేయాలంటే కొంచెం బడ్జెట్ అది ఎక్కువ. ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అయిపోతుందా? లేదు సార్, మీరే ఆన్ చేయాలి, ఆపరేట్ చేయాలి. పవర్ సప్లై ఆబ్స్టికల్ రాగానే అది ఆగిపోతుంది కదా. సో మనం ఫార్వర్డ్ ఆప్షన్ డాష్బోర్డ్లో క్లిక్ చేస్తే ఫార్వర్డ్ వెళ్ళదు. సో ఎందుకంటే క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్. సో అది వెళ్ళదన్నమాట. సో ఈ సెన్సార్ హైట్ వల్ల అప్పుడు మనం ఏం చేస్తుంటే మనం యూజర్ మాన్యువల్లో డాష్బోర్డ్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఎక్కడైతే ఆగిపోతుందో మనం డైవర్ట్ చేయొచ్చు అనమాట. అదొకటి సార్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏం పెట్టుకున్నామంటే కెమెరా ఉంది కాబట్టి పర్సన్ డిటెక్షన్. ఇప్పుడు ఇది మిలిటరీలో కూడా యూజ్ చేసుకోవచ్చు అప్లికేషన్. ఏంటంటే మిలిటరీ సర్వీస్లో యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైనా టెర్రరిస్ట్ పట్టుకోవాలి అంటే మనం దీనికి ట్రైన్ చేయొచ్చు. ఒకరికి ట్రైన్ చేస్తే వెళ్తుంది. ఇప్పుడు సోల్జర్స్తో కూడా మనకి ఇష్యూ లేకుండా ఉంటుంది. అంటే సేఫ్టీ ఉంటుంది సోల్జర్స్కి అటాక్ అవుతుంది. ఇది వెళ్తుంది. ఇది వెళ్ళిన తర్వాత లొకేషన్ ఇస్తుంది. GPS అండ్ GSM. ఓకే. డిఫెన్స్ సెక్టర్ అయిపోయింది. సెక్టర్ అయిపోయింది. అగ్రికల్చర్లో యూజ్ చేస్తాం. అగ్రికల్చర్లో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే. కెమెరా ఉంది. అండ్ ఆల్సో ఇంకొకటి అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉన్నాయి కదా, పీపుల్ వెళ్ళిన దగ్గర వెళ్ళచ్చు. అండ్ ఆల్సో గ్యాస్ డిటెక్షన్ లీకేజెస్ అవి ఉంటాయి. అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కోల్డ్ మైన్స్లో వాడచ్చు. కోల్డ్ మైన్ పర్సన్ డిటెక్షన్ మనం థర్మల్ కెమెరాస్ యూజ్ చేసుకుని పర్సన్ ఫెంటాస్టిక్. ఇంకెక్కడ వాడచ్చు? ఇంకెక్కడ అంటే కామన్ మ్యాన్ బాగా వాడుకునేటట్టుగా మీరు తయారు చేస్తే మనుషులు వెళ్ళే ప్లేస్లోకి ఇది వెళ్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. మనుషులు వెళ్ళే ప్లేస్లోకి ఇది వెళ్తేనే బాగుంటుంది, ఎక్కువ వాడుకలోకి వస్తుందని నా ఉద్దేశం. మనం వెళ్ళలేని ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ ఏమన్నా మనం
కానీ నాకేమనిపించిందంటే మీరు ఫస్ట్ ఇది చెప్పగానే ఈ హోటల్స్లో ఎందుకు పెట్టకూడదు సర్వ్ చేయడానికి అనిపించింది. పెట్టిన ప్లేట్స్ కానీ కాఫీ కానీ పడిపోకుండా హ్యాపీగా వెళ్ళిపోతాయి అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ ప్రజెంటేషన్. ఇది నా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చా? గుడ్ నేమ్ భవిష్య్ కావ్య. చాందని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.